రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గతంతో పోలిస్తే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ చలి గజగజ వణికిస్తోంది. ఉత్తర భారత్ నుంచి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మరో 3 రోజుల పాటు సాధారణం కంటే 2-3 డిగ్రీలు చలి పెరగనుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు. 3-4 రోజుల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఇక ఉత్తర తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు మనకు 10 డిగ్రీల లోపే చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి చాలా వరకు చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలికి దాదాపు పలు ప్రాంతాలు గజగజ వణుకుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఒక 3 జిల్లాల్లో సుమారు సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదైనవి. నిన్నట్లానే ఈ రోజు కూడా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా సుమారు 9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా పటాన్చెరు వచ్చేసరికి సుమారు 9.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 4-5 రోజుల పాటు ఈ చలి తీవ్రత ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? దాంతోపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు స్టేబుల్ గా ఉండే అవకాశం ఉందా, లేదంటే మరింత తగ్గే అవకాశం ఉందా? ఏ జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆరెంజ్ కలర్ ఇచ్చామో అక్కడ సుమారు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతుంటాయి. శీతలగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే నిర్మల్, మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే శీతలగాళ్ల ప్రభావం అనేది ఇప్పటికే కొనసాగుతుంది. సో అలాగే చూసుకున్నట్లయితే ఇటు మెదక్, అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి యొక్క జిల్లాల్లో కూడా 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. ఒక విధంగా ఆరెంజ్ కలర్ ఎక్కడైతే మనకి చూసిస్తున్నామో అక్కడ మాత్రం ఆ జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10 డిగ్రీలు, అలాగే ఎల్లో కలర్ వచ్చేసరికి 11 నుంచి 15 డిగ్రీల వరకు, అలాగే ఎక్కడైతే గ్రీన్ కలర్ చూపిస్తున్నామో అక్కడ మాత్రం 15 డిగ్రీల నుంచి అధికంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. ఒక విధంగా రానున్న 5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఇటు పశ్చిమ భాగం ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క చలికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు ఇటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు కూడా ఈ యొక్క చలి తీవ్రతను బట్టి హెచ్చరికలు అనేవి, ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఏ జిల్లాలో నమోదవుతా ఉన్నాయి సార్? ఎక్కువగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా ఎప్పుడైతే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే కూడా తక్కువగా 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయో అప్పుడు మాత్రం ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాల్లోనే అధికంగా ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా ఇటు శీతలగాళ్ల ప్రభావం కనిపిస్తుంది. ఇంకా సంగారెడ్డి విషయానికి వచ్చేసరికి పటాన్చెరు ఈ సంగారెడ్డి భాగంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ జోన్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇటు పొగతో పాటు ఈ యొక్క చలి తీవ్రత కూడా అధికంగా ఉండడం వల్ల ఒక దట్టమైనటువంటి పొగమంచు కూడా ఇక్కడ ఏరియాలో ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఇక పొగమంచు గురించి మీరు చెప్తూ ఉన్నారు. దాదాపు ఏ సమయంలో ఎక్కువగా మనకు పొగమంచు ఉంటుంది? దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు ఈ పొగమంచుకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగమంచు చూసుకున్నట్లయితే ఉదయం 4 నుంచి సుమారు 8 గంటల వరకు కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది. ఒక విధంగా మేఘాకృతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా రేడియేషన్ కూలింగ్ అనేది ఇంపాక్ట్ వల్ల కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావంతో పాటు శీతలగాళ్ల ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా ఉదయం నుంచి 8 గంటల వరకు కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత అనేది కొనసాగుతుంది. సాయంత్రం కల్లా కూడా 6 నుంచి మళ్ళీ 10 వరకు కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా హైవేల్లో ఈ యొక్క పొగమంచు
ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఓకే సార్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా నమోదవుతున్నాయి? కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, రాత్రిపూట ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మనకి గత 2 రోజులుగా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1 డిగ్రీ వరకు కూడా పెరిగిందని చెప్పాలి. నిన్న కనుక చూసుకున్నట్లయితే 13.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ రోజుకి వచ్చేసరికి సుమారు 13.9 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 28.4 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సిటీలో నమోదవుతున్నాయి. ఇటు ఉత్తర పశ్చిమ కొన్ని భాగాల్లో ఈ యొక్క చలికి సంబంధించి ఈ రోజు రేపు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత తదుపరి రానున్న 2 రోజులు చలి పెరిగినప్పటికీ తదుపరి రోజుల్లో క్రమేపీ చలి తీవ్రత కొంచెం తగ్గి మళ్ళీ డిసెంబర్ 24 నుంచి 25 ఆ ప్రాంతంలో మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇవి వేదికకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.